వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేస్తామని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రచారంలో పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వర్ధన్నపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తులా కుమారస్వామి, పట్టణ అధ్యక్షులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేయడానికి అభ్యర్థులను ఇనాన్మస్ గా పార్టీ నుండి ఎంపిక చేసి బీఫామ్లు ఇచ్చుకొని రెబెల్స్ ను విత్డ్రా చేసుకొని సమన్వయంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఈ రోజు 9వ వార్డులో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఏ గడపకు వెళ్ళినా 9వ వార్డులో ఏ గల్లీకి వెళ్ళినా బిడ్డ, మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో మా 9వ వార్డులో ఏ విధమైన అభివృద్ధి జరిగిందో వాళ్ళే చెప్తున్నారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు, అభ్యర్థికి తిలకం దిద్దుతున్నారు. మేము ఉన్నాం బిడ్డ, మా ఆడపడుచును గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారి మామగారు అనేక సంవత్సరాలు వర్ధన్నపేట గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి తాగునీటి కోసం ఎక్కడ సమస్య ఉన్నా మరి పనిచేసి ఈ గ్రామ ప్రజల మన్ననలు పొందింది. మరి అభ్యర్థి భర్త గారు ఒక యూత్ లీడర్గా ఈ గ్రామంలో, ఈ మున్సిపాలిటీలో ఎక్కడ ఏ ఆపద ఉన్నా మరి ముందుండి పనిచేసిన నాయకుడు. మరి అదే విధంగా చదువుకున్న బిడ్డ. రేపు 9వ వార్డు సమస్యలు తీర్చడానికి నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను. అదే రీతిలో, అదే పద్ధతిలో గత 2-3 రోజులుగా మా అభ్యర్థులు ఇంటింటా ఊరికే వెళ్ళి దండం పెట్టుకుంటే మా ఇన్ఛార్జీలు అభ్యర్థి ఎవరైనా కారు గుర్తును గెలిపించాలని తిరుగుతుంటే బ్రహ్మాండమైన స్పందన. భరోసా ఇస్తున్నాం, కారు గుర్తును గెలిపిస్తాం. ఈ ఎన్నికతోటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఒక సందేశం పంపిస్తున్నాం. తప్పకుండా ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అపూర్వ స్వాగతం, మహిళలు కానీ, యువకులు కానీ, కాలనీ పెద్దలు కానీ మరి స్వాగతం పలికి మరి ఆశీర్వదించినందుకు నేను వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పత్రికా మిత్రుల ద్వారా ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలకు, పెద్దలకు కూడా నేను ఒక మనవి చేస్తున్నా. ఈరోజు మీరు గమనిస్తున్నారు, ఈ 2 సంవత్సరాల పాలన మీరు గమనించారు. మరి ఈరోజు అభ్యర్థుల విషయంలో ఏం గందరగోళం జరుగుతున్నదో కూడా మీరు చూస్తున్నారు, ఏం మాటలు మాట్లాడుకుంటున్నారో కూడా మీరు చూస్తున్నారు. దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. మరి ఈరోజు అధికార పార్టీ అభ్యర్థి ఒక అడుగు ముందుకేసి వార్నింగ్లు ఇస్తున్నారు, బెదిరిస్తున్నారు. మా పార్టీ వాళ్ళకి, మరి మా పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళకి వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. మరి దయచేసి ప్రజలు గమనించాలి. ఇది ప్రజాస్వామ్యం, ఇది రౌడీ రాజ్యం కాదు, ఇది గూండా రాజ్యం కాదు, ఇది పోలీసు రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. మరి గతంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎలాంటి అలజడులు లేకుండా పార్టీలకు అతీతంగా పాలన సాగింది. అన్ని వర్గాలను, అన్ని పార్టీలను సమానంగా హక్కున చేర్చుకొని కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఈరోజు బెదిరించిన మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు భయపడే వాళ్ళు లేరు. ఈరోజు యువత అంతా ముందుకొచ్చి మేము సైతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని వస్తున్న పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. ఏది ఏమైనా మరి 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి మా అభ్యర్థుల కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఈ ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఇస్తా అని మాకు మోసం చేశారు. మరి మేము మీతో పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని
మరి సోదరి మరి దేవేంద్ర గారు, అదే విధంగా 11వ వార్డులో మరి ఉత్సాహవంతుడు మరి యువకుడు మరి శ్రీధర్ గారు, మరి పెద్ద కమ్యూనిటీ ఒక యాదవ బిడ్డ మరి టికెట్ ఆశిస్తే మరి అతన్ని కాదని వేరే డివిజన్ నుండి టికెట్ ఇచ్చిల్లని ఈరోజు బాధపడుకుంటూ, మా శ్రమను గుర్తించలే, మా కమ్యూనిటీని గుర్తించలే, మరి డబ్బులకే విలువ ఇచ్చారు, మరి బాధపడుకుంటూ మరి రాజీనామా చేసి ఈరోజు మా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం, నేను వారిని ఇద్దరిని కూడా, వారి బృందాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. మరి వారు ముందుబడి మరి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అంచనా ప్రకారం మొన్నటి వరకు మేము 9 వార్డులు అవుట్ రైట్ గెలుస్తాం అనుకున్నాం. 1-2 కష్టపడితే ఇంకా ఫలితం ఏదో విధంగా ఉంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే క్లీన్ స్వీప్, 1 సైడ్ 12 గెలుస్తాం అనేది మనకి కష్టంగా అనిపిస్తుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.